చదువు కోసమని 19 ఏళ్ళకే రైట్ ఆఫ్టర్ మై కాలేజ్ ఓకే. నేను అమెరికాకి వెళ్ళానండి. ఆ రోజుల్లో చాలా తక్కువ అమ్మాయిలు వెళ్ళటము, ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా తక్కువ. బేర్లీ వెరీ ఫ్యూ ఇండియన్ స్టూడెంట్స్. సో అప్పుడు ఎందుకో కొత్త సబ్జెక్ట్ వచ్చింది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని. ఐ థింక్ దట్ వాజ్ లైక్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అనమాట. అందరూ ఇంజినీరింగ్‌కో, డాక్టర్‌కో లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో వెళ్తారు. వెళ్తారు. మీరు ఏమండి ఇంత ఈ సబ్జెక్ట్ తీసుకుని అక్కడి వరకు వెళ్లారు? ఇండియాలో ఆ సబ్జెక్ట్ అప్పటికి లేదు. రైట్. అప్పుడప్పుడే ఇంకా ఎర్లీ 90s వాజ్ ద టైమ్ వెన్ కంప్యూటర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ ఇన్ డ్యూయల్ మాస్టర్స్ అండి. దట్ వాజ్ ఇన్ కాంబినేషన్ విత్ ఎన్ MBA మేనేజ్మెంట్, అదే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఎప్పుడు నాకు ఇండియాకి వెనక్కి రావాలి, ఇక్కడే IAS ఆఫీసర్ అవ్వాలి, అలా చాలా ఉన్నింది. ఫర్ మీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అకంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్ అని ఒక డ్రీమ్ లాగా ఉన్నింది అనమాట. బట్ వెళ్ళి అక్కడ చదువుకోగానే పేరెంట్స్ అంటారు కదా, ఎవరికి రాని ఆపర్చునిటీ వచ్చింది నీకు వచ్చింది. కొన్ని రోజులు జాబో అదే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది వస్తుంది కదా, అందులో అప్పుడు మంచి బూమ్లో ఉన్నిందండి. ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దే వర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అండ్ ఆల్ దాట్. సో ఇట్స్ సరే OPT అయిపోయేంత వరకు చదువుకుందాము, ఐ మీన్ జాబ్ చేద్దాము అది అని వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మై ఆపర్చునిటీస్.